నా గేమ్ చంద్ర సినిమా చూడడం జరిగింది. బాగుంది సినిమా. బాగుందా? చాలా బాగుంది. ఎందుకంటే ఇది మెసేజ్ ఓరియంట్ సినిమా. ఓకే. మిస్యూజ్ లేదు, ఆ వల్గర్ లాంగ్వేజ్ లేదు, ఓకే. అడ్డగోలుగా దోషెస్ కూడా లేదు, ఓకే. దొంగలు నరికేసి కూడా లేదు, ఓకే. దొంగదానాలు లేవు, ఓకే. ఏం లేకుండా ఒక మంచి మెసేజ్ ఓరియంట్ సినిమా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఎంత పర్ఫెక్షన్ ఉంటుందో అది చూపించాడు. శంకర్ గారు మార్కు, ఎందుకంటే టెక్నాలజీని వాడుకోవడం ఆయన మించిన లేడు. ఏ రంగు వాడాలో నాకు తెలుసు. బాగుంది సినిమా. నాకైతే బాగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కోసం చెప్పచ్చు. రంగస్థలంలో ఎంతైతే కష్టపడ్డాడో దీనికి డబుల్ ఇంపాక్ట్ చూసుకున్నాడు. కీరత్వాణి గారు క్యారెక్టర్ పరంగా చాలా న్యాయం చేసింది. ఇందులో ఇంకో వ్యక్తి కోసం మనం చెప్పచ్చు, ఎస్ఐ సూర్య. ఈ అమ్మాయి యాక్టింగ్ అని ఇష్టపడాడు అన్న. రామ్ చరణ్ గారు హీరో, ఎస్ఐ హీరో విలన్, కానీ దీన్ని దెబ్బ క్యారెక్టర్ ఇచ్చాడు. ఓకే. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డ్యాన్స్ బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి, ఫైట్స్ అయితే వేరే లెవెల్. ఫస్ట్ ఎంట్రన్స్ షాట్ చాలా బాగుంది. మిడిల్ అంటే ఇంటర్వెల్ సీన్ ఎక్స్ట్రాడినరీ ఉంది. లాస్ట్ లో క్లైమాక్స్ కట్టి దాన్ని ఓరియంట్ గా చూపించాలి కాబట్టి చక్కగా చూపించాడు. నాకైతే బాగా నచ్చింది. అవుట్ ఆఫ్ రేటింగ్ 2.5 3 వరకు వచ్చు. 2.5 నుంచి 3 వరకు ఖచ్చితంగా. 5 రేటింగ్ 2.5 3 వరకు వచ్చు. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఒక సాంగ్ మిస్ అయింది అంటున్నారు. అవును, అది రేపు 14వ తారీఖు ఇవ్వచ్చు. ఎందుకంటే నేను చెప్పను ఆ సాంగ్ ఏ సాంగ్ మిస్ అయిందో నాకు తెలుసు, నేను చెప్పను. కానీ ఆ సాంగ్ కోసం కూడా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మంచి మెలోడీ సాంగ్. ఓకే. ఇప్పుడున్న తరంలో మంచి మెలోడీ సాంగ్ బాగా పాపులర్ అయింది, బాగా వ్యూస్ అయింది. అంటే ఉంది, అది యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారు. ఉంటుంది. ఎందుకంటే మెలోడీ సాంగ్ కదా, ఎందుకంటే ఆ ఒక్క సాంగ్ కోసం ఎంతో ఖర్చు పెట్టారంట. అది ఎంత ఉందో మనం కూడా చూడాలి కదా. మనం సాంగ్ లో మనం మామూలుగా రిలీజ్ చేసినప్పుడు కొంచెం చెబుతాం. సాంగ్ అని చేస్తారు కదా. నేను కూడా మళ్ళీ చూస్తాను. సినిమా నాకు బాగుంది, మళ్ళీ నేను చూస్తాను. మళ్ళీ చూస్తాను. ఎందుకంటే సినిమా మంచి మెసేజ్ ఓరియంట్ అన్న. ఓకే. చాలా బాగుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.